హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడండి, ఆ అమ్మ అటువైపు నుంచి ట్రాఫిక్ దాటుకొని వచ్చింది భోజనాలు పెడుతున్నామని. అయితే ఇంకొంచెం పెట్టాను, అన్నం పెట్టాను అమ్మ అంటే, సరిపోద్దులే అమ్మ అనింది. అయితే ఏమనిందంటే, పాపం రోడ్డు దాటుకోవడానికి రావడమైతే వచ్చిందండి అన్నం కోసం, కానీ దాటుకోలేకపోతుంది. అయితే ఎంతసేపు నిలబడ్డా కూడా దాటుకోలేకపోతుంది. అప్పుడు నేనేం చేశాను అంటే, సరే కొంచెంసేపు చూశాను, కానీ ఆమె వల్ల అవ్వట్లేదు. సరేలే పదమ్మా నేను దింపుతాను అన్న. వద్దమ్మా అనింది. లేదు పద, నువ్వు దాటలేవని ఇంకా ఇస్తరాకు పట్టుకుంటే, ఇంకా సరేలని చేయబట్టి తీసుకొని అవతలికి పోయామన్నమాట. అయితే చూడండి, ఆ దిమ్మెక్కి అదిగో చేయబట్టుకొని తీసుకెళ్ళి అవతలి దింపాను. దింపిన తర్వాత ఆ ఇస్తరాకు పట్టుకుంటే ఆమె ఏం చేసింది అనుకున్నావు, అవతలికి వెళ్ళిపోయింది. ఇంకెవరన్నా ఉంటే రమ్మనమ్మనుగా. చూడండి, ఆ అన్నం కోసం పాపం అంత దిమ్మలు ఎక్కి రోడ్డు ఎలా వచ్చిందంటే, మరి ఆకలి అంటే ఎవరికన్నా బాధే కదండి. పని ఇంకొకరు ఉన్నారు తీసుకొస్తాను అనింది. అయితే తీసుకురమ్మన్నాం. అయితే ఈ లోపల ఏమైంది, సరేలే ఆయన లేడంట, అటు వెళ్ళిపోయాడంట ముసలాయన. ఇంకా చూసాము ఇంకా రాలేదు. అయితే ఇంకెందుకులేని ఇంకా వచ్చేసామన్నమాట రోడ్డు దాటుకొని. అసలు ట్రాఫిక్ దాటడానికి అయితే అసలు అవ్వట్లేదు. నేను ఒక్కదాన్ని అయితే అసలు దాటలేనమ్మ, నాకు భయం ట్రాఫిక్ అంటే. ఇక మా ఆయన ఉండి చేయబట్టి తీసుకొని వచ్చాడు. అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందు అన్నము ఏం చేద్దాం అనుకొని, సరేలేని ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా పెడదాంలే అనుకున్నాం. ఈ లోపల పిల్లలు కూడా వచ్చారు, ఆ పిల్లలు కూడా పెట్టుకొని వెళ్ళిపోయారు. అయితే ఇంకా